శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. అంబరీషుడు ఎటువంటి భక్తిని చేయడం వల్ల సుదర్శన చక్రం ఆయనకు రక్షణకు వచ్చిందని మాట్లాడుకుందామండి. ఆయనంత భక్తుడే లేడేమో అనిపిస్తుంది అసలు భాగవతంలో వింటుంటే. ఆయన కళ్ళను దేనికి వాడేవాడు? మనమైతే సమాజాన్ని అన్ని వస్తువులను చూడడానికి, వంట చేసుకోవడానికి వీటికి వాడతాం. ఆయన కేవలం అంటే కేవలము శ్రీమన్ మహావిష్ణువు యొక్క మూర్తులను చూసేవాడంట. ఆ కళ్ళు ఇచ్చినందుకు ఆయన అందాన్ని చూడాలి. ఆయన మహావిష్ణువుగా ఎలా ఉంటారు, కూర్మావతారంలో ఎలా ఉంటారు, ఇట్లా రకరకాల మూర్తులను, మహావిష్ణువు యొక్క రకరకాల అవతార మూర్తులను, ఏ గుళ్ళో ఎలా ఉన్నాడు, ఆ గుళ్ళో ఎలా ఉన్నాడు, ఆయన ఎటువంటి పంచ కట్టుకున్నాడు, ఎటువంటి కిరీటం పెట్టుకున్నాడు, ఎటువంటి కంకణాలు వేసుకున్నాడు అని నిరంతరము ఆయన విగ్రహాలను, ఆయన మూర్తులను చూడడానికి మాత్రమే వాడేవాడంట. ఆయన ముక్కును కేవలము శ్రీ మహావిష్ణువు యొక్క నిర్మాల్యము యొక్క వాసన చూడడానికి వాడేవాడంట. అంటే వేరే గాలి పీల్చడానికి కాదండి, ఆ వాసన పీల్చడానికి ఇష్టపడేవాడు మనస్ఫూర్తిగా. ఎక్కడ నిర్మాల్యం ఉంది, దాని వాసన చూడాలి, దాని శిరస్సు మీద పెట్టుకోవాలి, ముక్కు దానికే ఉపయోగపడాలని తహతహలాడేవాడంట. వాక్కును ఎలా వాడేవాడు తెలుసా అండి? నిరంతరం భగవన్నామం, భగవద్భజన, భగవత్ స్తోత్రములు, దీని మీదే లగ్నం చేసేసాడు. ఇంకా వేరే వాటికి ఉపయోగించడం తనకి ఇష్టం లేదు. రాజరికంలో ఉన్నాడు, రాజు కాబట్టి వేరే మాటలు మాట్లాడుకొని ఉంటాడా అనకండి, మాట్లాడతాడు. కాకపోతే తనకి ఇష్టం ఏంటి? మహావిష్ణువు గురించి మాట్లాడడమే ఇష్టం. ఆయన గురించి కథలు చెప్పడం ఇష్టము, ఆయన గురించి మాట్లాడడం ఇష్టము, ఆయన నామం చెప్పడం ఇష్టము. నిరంతరం తన వాక్కుతో నారాయణ 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 అనడం ఇష్టం అన్నమాట. దీన్ని కనిపెడతాడు కదండి భగవంతుడు. ఇంకా చెవులని దేనికి వాడేవాడంటే భగవంతుని యొక్క కథలు వినడానికి వాడేవాడు. ఆ కథలు కూడా ఎలా వినేవాడంట తెలుసా అండి? అమృతం చెవులో పోసుకుంటే ఎలా ఉంటుంది, దానికంటే ఎక్కువ శ్రీ మహావిష్ణువు యొక్క కథలు అని అంత శ్రద్ధతో చేతులు కట్టేసుకొని నమస్కారం చేసుకొని, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు ఎవరు విష్ణుమూర్తి గురించి చెప్పినా సరే అంత శ్రద్ధగా వినేవాడంట. వింటే చాలు అని అలా తన్మయత్వంతో అలా చూస్తూ ఉండిపోయి కళ్ళల్లో నీళ్లు కారిపోతుండగా, మహావిష్ణువు కథలు వింటుంటే ఇలా గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉండగా ఇంకా మాట్లాడలేకుండా అంత తన్మయత్వంతో, కథ తప్ప ఇంకొక ప్రపంచం. మనం కథ వింటే అఫ్కోర్స్ నేను కథ వింటే అందరూ గుర్తొస్తూ ఉంటారు చుట్టుపక్కల. ఆయన అలా కాదు, కథ మీదనే శ్రద్ధగా వినేవాడంట. ఇంకా ఎలా భక్తిని అవలంబించాడో మరుసటి భాగంలో తెలుసుకుందాం. జయ శ్రీరామ్.